టు ఐ న్యూస్. నరేంద్ర మోడీ ప్రస్తుతం భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరిది. ఈ మాస్టర్ మైండ్ ప్రైమ్ మినిస్టర్ చేసే ప్రతి పని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంటుంది. కానీ చాలా మందికి అది అంత తొందరగా అర్థం కాదు. ప్లాన్ పూర్తయిన తర్వాత మోదీ ఆ పని చేయటం వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా అని ఆశ్చర్యపోతారు. మోదీ లక్షద్వీప్ లో ఫోటో షూట్ చేస్తే అది లక్షద్వీప్ టూరిజం ను ఎంకరేజ్ చేసే సాధారణ చర్య అని అనుకున్నారు. కానీ దాని వెనుక మాల్దీవ్స్ ను కొలాబ్స్ చేసే వ్యూహం ఉందని అప్పటికి ఎవరికీ అర్థం కాలేదు. మాల్దీవ్స్ మంత్రులు మోదీ లక్షద్వీప్ ఫోటో షూట్ పై రియాక్ట్ అయిన తర్వాతే మనకు అసలు విషయం తెలిసిందే. చైనాకు మద్దతుగా భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న మాల్దీవ్స్ కు బుద్ధి చెప్పేందుకే మోదీ లక్షద్వీప్ లో ఫోటో షూట్ చేశాడు. ఫలితం ఆ దేశం ఇప్పుడు ఏకంగా దివాలా తీసి IMF ను బెయిల్ అవుట్ ప్యాకేజ్ కోసం అడుక్కుంటుంది. మోదీ ఇలాంటివి ఇప్పటి వరకు చాలానే చేశాడు. లేటెస్ట్ గా మోడీ మరో మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే ద్వారకాలో పర్యటన. ద్వారకాలో పర్యటించడం వెనుక మాస్టర్ ప్లాన్ ఏముంటుంది అనిపిస్తుంది. కానీ దీని వెనుక నిజంగానే ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. ప్రపంచంలో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యలు అంటూ ఓ 10 ఏళ్ల క్రితం యూరోపియన్ మీడియా ఓ లిస్టు ప్రకటించింది. అందులో ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య మొదటిది. ఆ తర్వాత సమస్య పాకిస్తాన్ భారత్ మధ్య కశ్మీర్ సమస్య రెండోది. అయోధ్య రామ్ మందిర్ బాబ్రీ మసీదు వివాదం నాలుగోది. యూరప్ మీడియా అంచనాల ప్రకారం ప్రపంచంలో రామ మందిరం బాబ్రీ మసీదు సమస్య ఎప్పటికీ పరిష్కారం కానిదన్నమాట. కానీ ప్రపంచం మొత్తం చూస్తుండగా 100 కోట్ల మంది భారతీయుల కళ నెరవేరుస్తూ రామ్లల్లా విగ్రహానికి మోదీ స్వయంగా తన చేతులతో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అంటే యూరప్ మీడియా దృష్టిలో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యను మోదీ ఏ వివాదాలు లేకుండా సింపుల్ గా పరిష్కరించారన్నమాట. భారతీయులకు అత్యంత ముఖ్యమైన మరో 2 దేవాలయాలు కాశీ మరియు మధురలో నిర్మించేందుకు మోదీ సర్కార్ ప్లాన్ చేస్తున్నదే ప్రచారం మనం వింటూనే ఉన్నాం. దీనిపై పరోక్షంగా మోదీ ఇచ్చిన క్లారిటీయే ద్వారక పర్యటన. కొద్ది రోజుల క్రితం పార్టీ మీటింగ్ లో ప్రసంగిస్తూ మూడోసారి చాలా భారీ నిర్ణయాలు ఉండబోతున్నాయి. వేళ్లైనా భారతదేశ పునాదులు ఏ శక్తి కూడా తాకలేనంత పటిష్టంగా భారత్ ను నిర్మించబోతున్నామంటూ వల్లగుద్ది చెప్పారు ప్రధాని మోదీ. ఆ భారీ నిర్ణయాలు ఏమై ఉండొచ్చు అన్న ప్రశ్నకు పరోక్షంగా క్లూస్ ఇస్తున్నారన్నమాట ఆయన. సముద్రంలో మునిగిపోయిన ద్వారకను సాహసం చేసి మరీ దర్శనం చేసుకుని రావడం వెనుక ఆయన ఇచ్చిన క్లూ ఏమిటంటే తమ తర్వాత టార్గెట్ కృష్ణుడి దేవాలయమే అని. అంటే మధురలో త్వరలోనే శ్రీకృష్ణుడి కోసం ఓ దేవాలయాన్ని నిర్మించబోతున్నారన్నమాట. మధురలో కృష్ణుడి దేవాలయం నిర్మించడానికి ద్వారకలో మోదీ పర్యటించడానికి సంబంధం ఇదే. రామ్ మందిర్ నిర్మాణానికి ఇచ్చిన హామీ పూర్తి చేశాం, ఇక మా ప్రాధాన్యత మరియు ఫోకస్ మొత్తం శ్రీకృష్ణుడిపైనే అని చెప్పడానికే మోదీ ద్వారకలో పర్యటించారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. మూడోసారి అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఉండొచ్చు. ఇలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ప్రధాని మోదీ ఏ ప్రయోజనం లేకుండా ఏ పని చేయరు. సముద్రంలో మునిగిన ద్వారక దర్శనం కోసం సబ్మెరైన్ టూరింగ్ ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తేనున్నామని మోదీ ప్రకటించడానికి, ద్వారకలో సముద్రంలో సాహసం చేయడానికి వెనుక కారణం తాము త్వరలోనే శ్రీకృష్ణుడి దేవాలయం నిర్మించబోతున్నామని పరోక్షంగా చెప్పారు. చైనాతో దోస్తీ చేస్తున్న మాల్దీవ్స్ ను కనీసం ఆ దేశం పేరును కూడా నోటితో పలకకుండానే దివాలా తీయించారు మోదీ. భారత్ కు శత్రువులైన కొన్ని దేశాలు పన్నిన కుట్రలో మన 8 మంది మాజీ నేవీ ఇంజనీర్లకు ఉరిశిక్ష వేసింది ఖతార్. కానీ కనీసం ఖతార్ పేరు కూడా ఎత్తకుండానే వాళ్ళందరినీ క్షేమంగా భారత్ కు వచ్చేలా చేశారు మోదీ. పార్లమెంటు క్యాంటీన్ లో ప్రతిపక్ష పార్టీ ఎంపీలతో కలిసి లంచ్ చేసిన బీజేపీకి బద్ద వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నేత పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించినా అవి అప్పటికీ అందరికీ సాధారణంగానే కనిపిస్తాయి. కానీ వాటి రిజల్ట్ కొద్ది రోజుల తర్వాత కనిపిస్తుంది. అది మోదీ స్టైల్. సో మోదీజీ ద్వారకలో సముద్రంలో దిగి సాహసం ఎందుకు చేశారో త్వరలో తెలుస్తుందన్నమాట.